యాజమాన్యం ఒక పోస్ట్ పెట్టారంటే ఆ స్కూల్లో చాలా చక్కగా క్రిస్మస్ పండుగను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత వారంతా కూడా రకరకాల కాస్ట్యూమ్స్ వచ్చారు. చక్కగా టీచర్స్ రెడీ అయ్యారు, పిల్లలు రెడీ అయ్యారు. అయితే వాళ్ళు రాసిన మాట ఏంటంటే, లెట్ ద శాంటా క్లాస్ గివ్ మోర్ గిఫ్ట్స్ యువర్ లైఫ్, లెట్ ద ట్రీ షైన్ మోర్ లైట్స్ ఇన్ యువర్ లైఫ్ అని రాశారు. వాస్తవానికి క్రిస్మస్ మీనింగ్ వాళ్ళ దృష్టిలో ఉందంటే, శాంటా క్లాస్ వచ్చి మీకు చాలా బహుమతులు ఇచ్చేయాలి, అదేవిధంగా ఈ క్రిస్మస్ చెట్టు ఆ చెట్టుకున్న లైట్ల వల్లే మీ జీవితం కూడా కాంతివంతంగా వెలగాలి అని తెలియచేయబడింది. అంటే ఈ రోజున అన్యులకు ప్రభువుని ఎరుగని వారికి ఉన్న అవగాహన ఏంటంటే, క్రిస్మస్ అంటే ఒక క్రిస్మస్ తాత, ఆ క్రిస్మస్ తాతని మనం డెకరేట్ చేస్తే అదే క్రిస్మస్ అనుకుంటా ఉంటారు. ఇక క్రిస్మస్ చెట్టును అలంకరిస్తాం, అదే వారి క్రిస్మస్ గా భావిస్తూ ఉంటారు. ఈ క్రిస్మస్ స్టార్ ని డెకరేట్ చేసుకోవడం అదే క్రిస్మస్ పండుగని వారు భావిస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా ప్రతికూల పరిస్థితి, లేకపోతే ఎందుకు ఇలా కన్వే అయిపోయింది హ్యూమన్ బీయింగ్ కి అని అంటే, ఇది సేవకులుగా మనం చేసే పొరపాటే. అంటే నేను వాటికి వ్యతిరేకం కాదండి, బాగా నన్ను అర్థం చేసుకోండి. నేనేమి వాటికి వ్యతిరేకం కాదు, కానీ మనం పోర్ట్రేట్ చేసేటప్పుడు, ఏదైనా మనము ప్రకటించేటప్పుడు మన మాటల కన్నా మన క్రియలే ఎక్కువగా కనిపిస్తాయి. ఎవరు కూడా, ఏ అన్యుడు కావచ్చు లేదా లోకస్తులు కావచ్చు, ఎవరు కూడా మనం చెప్పే మాటలు, మనం ఇచ్చే కర్పతలు చదవరు, కానీ మనం చేసే క్రియలు బట్టి వారు ప్రభువును తెలుసుకుంటారు. కాబట్టి ఈ మంత్లో అనేక క్రిస్మస్ పండుగలు అనేక చోట్ల మన సంఘాల్లో కావచ్చు లేదా మన చుట్టుపక్కల ఏర్పాటు చేస్తూ ఉంటారు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, యూ హ్యావ్ టు కన్వే దెమ్, అయ్యా ఈ క్రిస్మస్ తాత అంటే ఇది మాకు క్రిస్మస్ సంబంధం లేదు, కానీ ఇది కేవలం ఈ క్రిస్మస్ తాత ఉద్దేశం ఏంటంటే, ఈ క్రిస్మస్ తాత ప్రభువుని ప్రేమించాడు, తనకున్న ఆస్తిలో భాగాన్ని ఇచ్చి అనేకల పేదలకు ప్రభు ప్రేమను పంచాడు. ఈ చెట్టు అనేది వాస్తవానికి ఇది డెకరేట్ కే అని మీరు తెలియచేయాలి. ఆ రీతిగా తెలియచేస్తే వారికంటూ ఒక అవగాహన వస్తుంది. మనం ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు, అట్లీస్ట్ మనకున్న సమాజాల్లో, మనకున్న పరిస్థితుల్లో అట్లీస్ట్ మనకు తెలిసిన వారైనా మనము ఆ యొక్క అవగాహన కల్పించగలిగితే దేవుడు మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు ఉన్నాయి. అయితే ఇక యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి రావడానికి, ప్రభువుల వారు ఈ లోకానికి పరిచయం అవడానికి గల వ్యక్తులలో ఒక ముగ్గురు వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను. మొదటిగా మరియమ్మను గురించి ఆలోచించేద్దాం. మరియమ్మను గురించి ఆలోచన చేస్తే లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో స్పష్టంగా తెలియజేయబడింది. లూకా సువార్త 1వ అధ్యాయము 38